సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి క్యూఆర్ కోడ్లు, లింకులు, ఏపీకే ఫైల్స్ పంపిస్తూ జనం నుంచి డబ్బులు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. తాజాగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఏసీబీ డీజీ సివి ఆనంద్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేశారు. చాటింగ్ ద్వారా ఆయనకు తెలిసిన వారి నుంచి భారీగానే డబ్బులు వసూలు చేసినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అసభ్యకరమైన రీతిలో పలువురికి మెసేజ్లు కూడా పెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, సివి ఆనంద్ అకౌంట్ ని కూడా హ్యాక్ చేసినట్టుగా, అదేవిధంగా ఆ నేమ్ మీద ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, కొద్దిగా మనం చూడొచ్చు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు రోజు రోజు మితిమీరిపోతుందనేసనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో సామాన్యుల వ్యక్తులను హ్యాక్ చేయడం కావచ్చు, లేదంటే గతంలో సైబర్ నేరగాళ్ళు మాత్రము వాళ్ళ ఒక లింక్ ని పంపించేసి వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీని సేకరించి మరి వాళ్ళ దగ్గర డబ్బులు, వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులు మాత్రం ఖాళీ చేసి సైబర్ నేరగాళ్ళు ఏకంగా ఈసారి మాత్రం ఇటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, లేదు అంటే ఏకంగా ఈసారి మాత్రం పోలీస్ అధికారి, మాజీ ఐపీఎస్, ఇప్పుడు ప్రస్తుతం డిఐజీగా ఐసీపీ డిఐజీగా పనిచేస్తున్న సివి ఆనంద్ గారి ఫేస్బుక్ ని మాత్రం 2 అకౌంట్లుగా క్రియేట్ చేసేసి సివి ఆనంద్ కి పరిచయం ఉన్న కొన్ని స్నేహితులు కావచ్చు, లేదు అంటే మిగతా ప్రజల దగ్గర నుంచి కూడా కొన్ని మెసేజ్లు, అసభ్యకరంగా మెసేజ్లు కొన్ని చేయడంతో మరికొంతమంది దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు మాత్రం సిసిఎస్ పోలీసులు గమనించడం జరిగింది. గమనించిన ఈ కేసును, ఈ సైబర్ నేరగాళ్ళని కేసు నమోదు చేసుకొని వాళ్ళ ఐపీ అడ్రస్ ని కూడా సేకరించడానికి మాత్రం సిసిఎస్ పోలీసులు మాత్రం దూకుడు పెంచినట్లే తెలుస్తుంది. ప్రతిభ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.